ఫంక్షన్స్లో వేసే రవ్వ కేసరి స్వీట్ ఈ విధంగా ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేయచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహా. ఇప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా అయితే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గీ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే గీ యాడ్ చేసేసుకోండి. ఇందులో గీ వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా గీలో ఫ్రై చేసేసుకొని పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. పక్కా కొలతలతో స్వీట్ ఇలాగే ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా అలాగే మంచిగా ఉంటుంది. అస్సలు ఆయిల్ అనేదే వేసుకోవద్దు. ఇది కంప్లీట్గా గీతోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే బాండీలో ఇక్కడ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే ఇక్కడ నేను బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు, ఎందుకంటే మాడిపోతుంది. టేస్ట్ అనేది అంతగా రాదు, మాడు వాసన వస్తుంది కాబట్టి. సో స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఫ్రై చేసుకున్నదంతా కూడా చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది కదా. సేమ్ ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే వాండి స్టవ్ మీద పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, జస్ట్ లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 గ్లాస్ వాటర్ అంతగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా కొంచెం మరిగాక ఇక్కడ కరెక్ట్గా నేను అదే గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే ఇక్కడ చిన్న టీ గ్లాస్తోనే 1.5 గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేశాను. కరెక్ట్గా మెజర్మెంట్తో సరిపోతుందండి. మరీ ఎక్కువ స్వీట్ లేకుండా అలా అని చెప్పి తక్కువ స్వీట్ లేకుండా కరెక్ట్గా కొలతలతో అయితే సరిపోతుంది. ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇది పాకం అయితే అస్సలు కాదండి, జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఉంచుకొని ఇప్పుడు ఇందులో నేనైతే కొద్దిగా రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీ ఇష్టం అనమాట, మీరు ఏ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎల్లో కలర్ అయినా లేకపోతే ఆరెంజ్, ఇలాంటిది ఏ కలర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా కలర్ యాడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఒకవేళ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదన్నట్లయితే స్కిప్ చేసేయండి. టోటల్గా మీ ఆప్షనల్ అన్నమాట. ఇక్కడ 2-3 ఇలాచీ దంచేసి యాడ్ చేసేసుకోండి. పైన తొక్కంతా తీసేసుకొని లోపల గింజలు మాత్రమే యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇందాకలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా గీలో, అవన్నీ కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న బొంబాయి రవ్వ అంతా కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటా ఇదనేది ప్రిపేర్ చేసుకోండి. స్వీట్ అనేది ఇది గట్టిపడిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే, అందుకని చెప్పేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను. బాగా ఒకసారి ఇలా ఈ విధంగా అయితే తిప్పుకుంటా ప్రిపేర్ చేసుకోండి స్వీట్ అనేది. ఇది గట్టిపడకుండా ఈ విధంగా తిప్పుకుంటానే 2 మినిట్స్ వరకు మంచిగా అయితే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి, ఈ విధంగా తిప్పుకుంటానే. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అయితే రీచ్ అవుతుంది. చూసారు కదా, మంచిగా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద కొద్దిగా గీ యాడ్ చేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గీ యాడ్ చేసినట్లయితే. ఇక్కడ నేనైతే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. ఇదంతా కూడా వేడిగా కన్నా చల్లారిపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, మంచి కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసింది కదా. ఇలా గట్టిగా అయిపోవాలన్నమాట, అప్పుడే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను అంతా కూడా. ఇలా బౌల్లోకి వేసుకున్నాక ఈ బౌల్ అంతా కూడా తిప్పి ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టమైన రవ్వ కేసరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.